దేవుని మాట మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ మాట. కాబట్టి ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నెరవేరు. దేవుని చిత్తము పరలోకం జరుగుతుంది. స్వర్గములో దేవుని ఇష్టము జరుగుతుంది, కానీ భూమి మీద జరగట్లేదు. అదే ప్రార్థన చేయమన్నాడు. పరలోకంలో అయితే ఎలాగైతే భూమి మీద జరుగుతుందో భూమి మీద కూడా అదే రీతిగా జరగాలని దేవుని ఆశ. వేరే అంశాన్ని కొంచెం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దేవుడు అనేవాడు, దేవుడికిచ్చే ఆ మర్యాద, దేవుడికిచ్చే ఆ భయము, ఆ గౌరవము మనుషులకి దేవుడికి ఒకేలాగా ఇస్తారా? కొంచెం వేరే భిన్నం ఏమైనా ఉంటుందా? దేవుడికి మనుషులకి ఇచ్చే ఆ గౌరవము రెండు ఒకటేనా, కొంచెం వేరేగానే ఉంటుందా? ప్రత్యేకత ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది? దేవుడండి, అంతే కదా. దేవుడు అనేవాడు మనిషి హృదయంలో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అంటే దేవుడు అనేవాడికి ఈ మర్యాద చేయాలి, ఇలా ఉండాలి అనే విషయాన్ని మనం పూర్వం నుంచి నేర్చుకుంటున్న విషయాలే, రైట్. అసలు ఈ దేవుణ్ణి చూసే పద్ధతి, దేవుడితో ఉండే పద్ధతి, కొన్ని విషయాలు పాత నిబంధన గ్రంథం నుంచి, బైబిల్లోంచి పాత నిబంధనలో దేవుడికి చేసే విషయాలు, ఇచ్చే విషయాలు ఎలా చేశాడు అనేది ఏంటి, ఆ పద్ధతులు అనే విషయాల్లో ఒక్కసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్పీడ్గా లేవీకాండంకి వద్దాం ఒకసారి త్వరగా. 1వ అధ్యాయము 3వ మాట. లేవీకాండము 1వ అధ్యాయము 3వ మాట. దహనబలి రూపముగా అర్పించినది, అతను దహన బలిగా అర్పించినది గోవులలోనిదైన అయినను గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని నిర్దోషమైన మగదాన్ని తీసుకురావాలి. దేవునికి అర్పించే విషయంలోని, బైబిల్ సూచిస్తున్న మాట ఏంటంటే, దేవుడికి ఏదైనా తెస్తే అంట నిర్దోషమైనది. అంటే పశువు ఏదైనా ఒకళ్ళు తెచ్చారనుకుందాం, పశువు తెస్తే ఆ పశువు తెచ్చినప్పుడు దాంట్లో దోషం ఉండకూడదు, నిర్దోషమైనది దేవునికి ఇవ్వాలి. అంటే కాళ్ళు ఇరిగిందో, కొంచెం కుంటుతుందో, చిన్న గుడ్డుదో, ఇలాంటి కొంచెం దోషాలున్న పశువుల్ని దేవుడికి ఇవ్వడానికి లేదు. ఒకవేళ అది ఇస్తే ప్రమాదం వచ్చేది దానికి మీదకి. దేవుడికి ఇస్తున్నప్పుడంట ఆ ఇచ్చే విధానంలో నిర్దోషమైనది, ది బెస్ట్గా ఇవ్వాలి అనే విషయాన్ని పాత నిబంధన గ్రంథం మాట్లాడుతుంది. అంటే దేవుడికి ఇచ్చే విషయాల్లో నిర్దోషమైనవి. అలాగే ఒకసారి 22వ అధ్యాయం గ్రంథం, అదే లేవీకాండం 22వ అధ్యాయము 20 నుంచి 21 మాట. దేనికి కలంకం ఉండమును, దానిని అర్పింపకూడదు, దాన్ని దేవునికి అర్పించకూడదు, అది మీ పక్షంగా అంగీకరింపబడదు. దేవుడు దాన్ని ఒప్పుకోడు అని చెప్తున్నాడు, రైట్. చూడండి, ఇప్పుడు దేవునికి ఏదైనా అర్పిస్తున్నప్పుడు ఈ అర్పణ విషయంలో ఖచ్చితంగా దాని మీద కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగ్ ఉండకూడదు, ది బెస్ట్ ఇవ్వాలి. అంటే ఒకవేళ అది ఇచ్చినా దేవుడు దాన్ని ఒప్పుకోడంట, తీసుకోడు. ఇప్పుడు సాధారణంగా చూద్దాం. ఒకవేళ ఇప్పుడు రోజుల్లో ఏదైనా ఒక ఫంక్షన్ ఏదో పెడుతున్నాం అనుకుందాం, మన ఇక్కడ ఏదైనా మీటింగ్ ఏదో పెడుతున్నాం అనుకుందాం. ఎవరో వచ్చి బాబు, మా ఇంట్లో ఎప్పటి నుంచో మరి మా ఈ గొర్రెల మేకలలో 2 కాళ్ళు వెనక చుట్టబడిపోయిన నడలేని ఉన్నాయి, అలా కూర్చుని తింటా ఉన్నాయి, ఇది దేవుని పనికి వాడేయండి. మీ మీటింగ్ ఏదో పెట్టుకుంటున్నారు కదా, ఈ 2 మేకలు వేసేయండి, 2 కాళ్ళు పని చేయట్లేదు ఇట్లకి అంటే 2 మేకలు ఇచ్చాను. తీసుకోకుండా ఎవరైనా ఉంటారా? కాళ్ళు ఇరిగిపోయిన మేకల్ని తీసుకోకుండా ఎవరైనా ఉంటాడా? ఇరిగిపోయిన కాళ్ళని తిని మనం దేవుడికి అర్పించేటప్పుడు అంటే అలాంటివి తేకూడదంట. దేవుడికి అర్పించేటప్పుడు అలాంటివి తేకూడదు. అంత నిష్ట, అంటే దేవుడు అనేవాడికి ఒక ప్రత్యేకత ఉండడం కోసం ఇవన్నీ చేసేవాడు. ఒక నిష్ట ఉండేది. ఏదైనా తెస్తే దానికి మచ్చ కలకు ఏది ఉండడానికి వీలేదు. అంత నిష్ట దేవుడి విషయంలో ఉండేది. కొంచెం ముందుకు వద్దాం, నిర్గమకాండంకి వద్దాం. 13వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయం 12 నుంచి 15.
ప్రతి తొలిచూరు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో నీకు కలుగు ప్రతి సంతతిలోని ప్రతి తొలి పిల్లను ప్రతి తొలి పిల్లని యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. యెహోవాకి ప్రతిష్టపడును. నా వైపు చూడండి, నా వైపు చూడండి. అంటే దేవుడికి ఇవ్వాలంటే రూల్స్ చెప్తున్నాను చూడండి. అంటే దేవుడికి ఇవ్వాలి అంటే ఒకవేళ ఒక వ్యక్తికి ఒక ఆవో గేదో గాడిదో ఉంటే ఆ ఆవో గేదో గాడిదకి పిల్ల పుట్టగానే ఆవు పిల్లో ఆ పిల్లనా పియ్య అదేలే నా భాషలో పిల్ల దూడ దూడ రాగానే ఫస్ట్ తీసుకెళ్ళి ఇచ్చారంట. ఫస్ట్ది పుట్టగానే దేవుడికి అర్పించాలి ఆ విషయాన్ని. కోడి పిల్లలు పెట్టిన ఫస్ట్ గుడ్డేదో చూసి ఫస్ట్ పిల్ల ఏదో బయటకు వస్తుంది చూసి అది దేవుడికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆలోచించండి, ఒకడు ఎవడో ఉన్నాడు, కష్టం మీద పనిచేస్తున్నవాడు ఉన్నాడు. ఆడు ఆవునో గేదెనో కొనుక్కున్నాడు. ఆడపిల్ల గేదె ఏమంటారు, అదే ఆడ ఆవు పిల్ల అంతేనా, పెయ్యి పెట్టి వచ్చింది అనుకుందాం. పెయ్యి వస్తే ఆనందమా పోతా, మొగది గెత్త పెయ్యి వస్తే ఆనందమా, గెత్త వస్తే ఆనందమా? పెయ్యి వస్తే ఆనందం. ఇప్పుడు ఫస్ట్ పెయ్యి పుట్టింది, ఇది ఇవ్వాలి. మనసు ఎలా ఉంటుంది వాడికి? తర్వాత ఏం పుడుతుందో ఇచ్చి తీరాలాడు. దేవుడికి ఇచ్చి తీరాలంతే. పొరపాటున కొంచెం బాగా పుట్టలేదు అనుకుందాం, సరిగ్గా లేదనుకుందాం, అది ఎవరికి వీల్లేదు. మళ్ళీ నెక్స్ట్ది పుట్టగానే ఫస్ట్ది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. అంటే దేవునికి చేసే పద్ధతుల్లో చాలా నిష్టగా ఆ రోజులో చెయ్యాలి. కొంచెం ఇంకా ముందుకు వద్దాం. అదే నిర్గమకాండలో 23:19. నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా భూమిలో అంట నీ భూమి ప్రథమ ఫలము మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరానికి తేవలెను. అంటే భూమిలో ఏదైనా వేస్తే, విత్తనాలు వేస్తే, మొక్కలు వేస్తే, దానికి ఫలం వస్తే ఫస్ట్ ఏం చేయాలంట? దేవుని మందిరానికి ఫస్ట్ తేవాలి. ఫస్ట్ కాక ఇది నేను కొరుకుని తినేస్తాను, కొంచెం బాగున్నట్టు ఉంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను వేస్తున్నాను, ఎప్పుడు కాయలు వస్తాయి అని ఎదురు చూస్తున్నాను, ఫస్ట్ తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేలా. ఫస్ట్ నేను తిన్నాక అన్నకు లేదు, రాగానే. ఇప్పటికీ ఈ తొంత చేస్తున్నారు చాలామంది. అంటే ఒక ఉండిపోయింది ఒక మైండ్లో పాత నిబంధనది. మొక్క వేసిన తర్వాత ఏదైనా కాయ ఉంటుందంటే ఫస్ట్ పాస్టర్ గారికి ఇచ్చేస్తారు. అది ఎలాగున్నా, వంకరగున్నా, నల్లగున్నా, చెరగున్నా, చిన్నదైనా ఎలాగున్నా పర్లేదు, ఫస్ట్ పాస్టర్ గారికి వెళ్ళిపోద్ది. ఈ తొంతే. నేను మొదట దేవుడికి ఇచ్చేయమని, దేవుడికా పాస్టర్కా? మొదట దేవుడికి అర్పించాలి. ఏ ఫలం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ దేవునికి అర్పించాలి. అంటే మీరు ఈ క్రియ ఇప్పుడు నేటి కాలంలో మీరు చూస్తారు చూడండి. ఇప్పుడు హైందవులు పూజ చేసుకుంటారు, ప్రసాదం వండుతారు, ఫస్ట్ ఎవరికి పెడతారు? పిల్లోడు, కడుపు పుట్టిన పిల్లోడు మమ్మీ తినాలనిపిస్తుంది, కొంచెం అని ఏడ్చినా పెట్టదు తల్లి, పెట్టదు. ఫస్ట్ జేజుకి దేవుడికి తీస్తారు. ఫస్ట్ది తీసి ఆ ఫస్ట్ పెట్టిన తర్వాత కాసేపు తర్వాత మిగతా ఎవరైనా తినవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎవరికైనా పెట్టేస్తే దేవుడికి ఇచ్చే దాంట్లో అంటే ఆ నిష్ట, అంటే దేవుడికి ఒక విలువ. అంటే ఏంటంటే మీరు ఏది చేసినా ఫస్ట్ది ఇవ్వాలి అని పాత నిబంధన గ్రంథం మాట్లాడుతూ ఉంది. దేవుడికి ఇచ్చే విషయంలో ఫస్ట్ది మీరు తినగా మిగిలింది కాదు. సాధారణ చూడండి, ఎందుకంటే మీరు తినగా మిగిలింది ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు? పని చేసే వాళ్ళకి. లాస్ట్గా మీరు తినగా అన్నీ మిగిలిపోయింది, గీకి ఊడ్చి మొత్తం ఆ మాడు గీడంతా వేసి ఏదో ఘనకారం చేస్తున్నట్టు తిర్రా పట్టులరా అని ఎత్తాం. అది దేవుడికి ఒప్పుకోడు. అందుకు ఫస్ట్ దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఆ ప్రాధాన్యత ఉంది. అంటే దేవుడికి చేసే విషయాల్లో ఆ నిష్ట ఆ రోజు చాలా ఎక్కువ ఉంది. ఈ రోజుల్లో ఉన్నాయవి నేటికి ఈ విషయాలు భయపెట్టే లాక్కున్న జనం దగ్గర.
నేటికి ఈ పాత నిబంధనని జ్ఞాపకం చేసుకుని పాత నిబంధన అని చెప్పి దేవుడికి ఇవ్వాలనే విషయంలో మొదట దేవుడికి ఇచ్చేయాలి అని చెప్పి ఇవన్నీ భయపెట్టి ఇప్పటికీ లాగుతున్న విషయాలు ఇవే. ఇది పాత నిబంధన, అంటే దేవుడికి చేసే విషయాల్లో నిబంధన, దేవుడికి ఇచ్చే విషయంలో పాత నిబంధన, దేవుడికి సమర్పించిన విషయంలో పాత నిబంధన. నేను ప్రత్యేకంగా పాత నిబంధనని గుర్తు చేస్తున్నాను మీకు, మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండడానికి. దేవుడికి ఇచ్చే విషయంలోని పాత నిబంధన గ్రంథం ఇది బోధించింది. కొంచెం ఇప్పుడు దేవుడు మందిరం విషయంకి వద్దాం. ఇది ఇచ్చే విషయం, దేవుడికి ఇచ్చే విషయంలో ఇది. దేవుని మందిరం విషయంకి వస్తాను నేను ఇప్పుడు, రైట్? ఒకసారి లేవికాండంకి వద్దాం. 19వ అధ్యాయం, లేవికాండం 19వ అధ్యాయం 30వ మాట. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నేను ఏదైతే విశ్రాంతి దినాన్ని నియమించానో మీరు ఆచరించాలి. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. నేను యెహోవాను. కన్న పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు. చాలు, ఏమన్నాడు మళ్ళీ చదువు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ స్థలమును మన్నింపవలెను. ఇది నేను పరిశుద్ధ స్థలాన్ని మంచి అంటే క్లీన్గా ఉంచాలని మాట్లాడతాడు. నేను నియమించిన విశ్రాంతి దినము అంటే దేవుణ్ణి కలుసుకునే ఆదివారము శనివారము అనుకుందాం. ఇది దేవుడు నియమించిన స్థలం గనక, ఈ స్థలం నేను నడుస్తూ ఉంటాను కనుక, నేను ఉంటాను కనుక ఈ స్థలంలో పరిశుద్ధంగా ఉంచాలి, క్లీన్గా ఉంచాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేని క్లీన్గా ఉంచాలంట? దేవుని మందిరాన్ని ఎలా ఉంచాలి? దేవుని మందిరాన్ని ఎలా ఉంచాలి? చర్చిలో బూజులు కనపడవా? చర్చిల్లో డస్ట్ కనపడదా? చర్చిలో ఏం చెప్పాడు? మందిరం ఎలా ఉండాలంట? నేనుండే స్థలం గనక ఇది క్లీన్గా ఉండాలి. ఇవన్నీ ఈ తొందరలు ఇక్కడి నుంచి వచ్చినవే. చూడండి, ఇల్లు ఎలాగున్నా దేవుడి గది ఎలా ఉంటుందో చెప్పండి. ఇల్లు రచ్చవచ్చగా ఉంటుంది, ఎక్కడిది అక్కడే, బట్టలు అక్కడే, చెప్పులు అక్కడే, చీపుర్లు అక్కడే. దేవుని మందిరాన్ని అలా పెట్టమని, ఇంట్లో పెట్టిన దేవుని మందిరాన్ని ఎవరిని అలా ఉంచుతాడా? ఎవడో ఉంచాడు. ఆ మందిరం మొత్తం క్లీన్ చేస్తాడు. ఇవే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది నేను నియమించిన, నేను ఉంటాను కనుక మందిరాన్ని క్లీన్గా ఉంచాలి. ఉందా భయం? అడగండి. ఇప్పుడు చర్చిని క్లీన్గా ఉంచాలని ఎవరికైనా భయం ఉందా? ఎవరికైనా? ఒకరోజు ప్రార్థన అవుతుంది చర్చిలో, అందరూ వెళ్ళిపోయారు. ఈ కింద చేసిన చేపలు తీస్తుంటే ఆడెవడో గోర్లన్నీ తీసి గోర్లు గుంపు పెట్టాడు అక్కడ. చర్చిలో కూర్చుని చేతి గోర్లు, నోటితో ఎప్పుడు పీకాడు అన్నీ పోగేసి ఒక దగ్గర పెట్టాడు. చర్చ్ లోపల గోర్లు పోగు, కాలు కూడా ఎలా తీసాడో మరి తెలియదు, ఎక్కడి నుంచి తీసాడో తెలియదు, దేంతో తీసాడో తెలియదు. అవన్నీ తీసి పోగు పెట్టి అలా వెళ్ళిపోయాడు, తుడుచుకుంటూ వెళ్ళాడు పాస్టర్ అని. చర్చిలో క్లీన్ ఉంటుందా చర్చ్? దేవుని మందిరం అలా ఉండాలని దేవుడు ఆశించాడు. ఎక్కడ ఏ నిబంధన? పాత నిబంధన. ఇప్పుడు మీకు డస్ట్ ఉన్నా అడగడు, బూజు ఉన్నా అడగడు, ఆ సైడ్ని వేసుకున్నా అడగడు, తుక్కున్నా అడగడు. నీ మనసులో తుక్కుంటేనే అడుగుతాడు. అర్థమైందా? నీ మనసు లోపల తుక్కుంటేనే అడుగుతాడు. ఇప్పుడు చర్చ్ లోపల తుక్కుంటే అడగడు, ఇలాగెంత పెట్టావు, ఆ బూజు ఎందుకు ఉంది, అక్కడ సాల్పులు ఎందుకు ఉంది, అవి ఎందుకు అక్కడ ఉందా, ఏం అడగడు. నీ మనసు లోపల తుప్పు ఉందా ఖచ్చితంగా అడుగుతాడు, రైట్? దేవుని మందిరం విషయాల్లో అలా ఉండాలి. 15:31 రండి, లేవికాండమే 15:31. తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండానట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలెను. ఇక్కడ చర్చ్ లోపల అపవిత్రత రాకూడదని చెప్తున్నాడు, అపవిత్రమైన పనులు చేయకూడదని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ప్రజలకి ఈ వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ దేవుని ఉండే ప్రాంతంలో, మందిరంలోని అపవిత్రత రావడానికి వీల్లేదు. అపవిత్రత ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు. మీరు కనుక ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్కి వెళ్తే, ఈస్ట్ వెస్ట్ గోదావరి సైడ్ జిల్లాలోకి వెళ్తే, క్రిస్మస్ అయింది అనుకుందాం, క్రిస్మస్ అవుతుంది, మొత్తం భారీ స్టేజ్లు వేసేస్తారు, చర్చ్ చుట్టూరు మొత్తం లైటింగ్ పెట్టేస్తారు, టెంట్లు వేసేస్తారు, అంతా చక్కగా చేసేస్తారు. పాటలు పాడి ప్రార్థనలు చేసి ప్రారంభించేసి వాక్యాలు అయిపోయిన తర్వాత
ఆ ఊర్లో ఉన్న జనము సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తారు తాగేసి. దాంట్లో సంఘపెద్ద కూడా ఉంటాడు, తాగిన ఉన్నాడు. నా వాటా ఎదురాని గొడవ పడినోడు ఉంటాడు దాంట్లో. ఆ సంఘపెద్దలు చేసే పని ఏంటంటే, నా వాటా నాకు ఇచ్చి మీ వాటా మీరు తీసుకొని తాగండి అంటాడు క్రిస్మస్కి. ఇప్పుడు ఆగస్ట్ 15 కూడా అలాంటి పనులు జరుగుతాయి అక్కడ. సినిమా పాటలు పెట్టి తాగేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చర్చ్ ఇప్పుడు అపవిత్రత. చర్చ్లో ఎక్కడ కూడా అపవిత్రత అనేది రావడానికి వీలేదు. ఎవరైనా చర్చిలో గొడవ పడతారా? మీకు ఇంట్లో మీ బంధువుల దగ్గర 1,00,000 ఉండొచ్చు, చర్చిలో ఒక చోట గొడవ పడతారా? ఎందుకు పడరు? ఇంట్లో అనుమతుంది, చర్చిలో ఎందుకు పడరు? చర్చిలో ఎందుకు తిట్టుకోరు? చర్చిలో మాట ఎందుకు అనుకోరు? అనకూడదా? చర్చ్ లోపల గొడవ పడకూడదా? పాస్టర్ గారు చూస్తారు, అదొకటి. పాస్టర్ గారి ముందు ఏం దెబ్బలాడుతాంలే, పాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత దెబ్బలాడుకుందాం, అదొకటి. మళ్ళీ ఒకవేళ వాళ్ళ ముందే దెబ్బలాడితే మళ్ళీ వాక్యం చెప్పేస్తాడు, అదొకటి. చర్చ్ లోపల మనం కొన్ని పనులు చేయం చూడండి. చర్చ్ లోపల కొన్ని పనులు మనం చేయం. అప్పుడు నుంచి వస్తున్నదే చర్చిలో ఎలా ఉండాలనే విషయం. సంఖ్యాకాండం కొద్ది ఒకసారి 4వ అధ్యాయం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ మాట. జంటు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయరావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. చాలు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, చర్చ్ లోపల ఉన్న వస్తువుల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, చర్చ్ లోపల ఉన్న వస్తువుల్ని మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు ముట్టకుండా చావకుండా ఉండాలంటే ఇలా గొడ్డేసి పట్టుకోవాలంట దాన్ని. చర్చిలో ఉన్న వస్తువులు, దేవునికి ఉపయోగపడే వస్తువులు ఏమైనా సరే ఇలా గొడ్డేసి ఆ గుడ్డ మొక్క వేసుకుని దాంతో వస్తువులను పట్టుకోవాలి. ఏం అవదులే అని ముట్టాడంటే చచ్చిపోతాడు. అంత సీరియస్ చర్చ్ వస్తువుల్లో, దేవునికి సంబంధించిన వస్తువుల్లో అంత సీరియస్ ఉంటుంది. అంటే ఎలా పడితే అలా పట్టుకోవడానికి లేదు, ఎలా పడితే అలా ముట్టుకోవడానికి లేదు. దేవుని మందిరపు వస్తువుల్లో అంత నిష్ట ఉంది. నిష్ట చూడండి. ఇప్పుడు చర్చ్ లోపల మీరు ఏదైనా వస్తువు మీరు ముట్టుకోగలరా లేదా? మీకు నచ్చినట్టు మీరు ముట్టగలరా లేదా? మీకు నచ్చినట్టు మీరు పెట్టగలరా లేదా? దేవుడు మందిరపు విషయాల్లో ఒకరోజు చిన్నప్పుడు జరిగిన సీన్ ఏంటంటే, మా వీధిలో శివాలయం ఉండేది. మేముండే వీధిలో శివాలయం ఉండేది. ఆ శివాలయంకి వెళ్ళి స్కూల్కి వెళ్ళే ముందు, ఎగ్జామ్స్ ముందు, ఎందుకంటే దేవుడు అప్పుడే గుర్తుకొస్తాడు, పరీక్షల ముందు బాగా గుర్తుకొస్తాడు దేవుడు మాకు. అప్పుడు ఆ పరీక్షల ముందు బాగా రాసేయాలని చెప్పి దండం పెట్టుకోవడం, కానీ గుడికి వెళ్ళి అటు నుంచి స్కూల్కి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను. నేను వెళ్ళాను, ఓ 3 రౌండ్లు కొట్టాను. రౌండ్ కొట్టి దండం పెట్టుకుని ఆ ప్రసాదం తీసుకుని, ఆయన శతకోపం పెడతారు పంతులు గారు, అది పెట్టించుకోవాలి. అది పెట్టుకుంటూ కొంచెం ధైర్యం వచ్చి వెళ్దామని రెడీగా ఉన్నాను. అప్పటికి నాకు లాంటి బాధ్యతలు బోల్డ్ మంది ఉన్నారు. అంటే ఆ భయస్తులు బోల్డ్ మంది ఉన్నారు. పాస్ అయిపోవాలి, ఎలాగైనా బాగా రాసేయాలంటే బోల్డ్ అందరికీ పెట్టేశారు. పెట్టి అక్కడ పక్కన పెట్టి వేరేతో మాట్లాడుతున్నాడు ఎవరు పెద్ద ఆయన వస్తుంటే. అంకుల్ నమ్మి పెట్టండి, అంకుల్ నా తల పెట్టండి, అంకుల్ నమ్మి పెట్టండి అంటున్నాను. ఆయన ఎంటలేదు. నేను వెళ్ళి ఏం చేశానంటే ఆ చేత్తో తీసేసుకుని శతకోపం నా నెత్తి పెట్టాను. మామూలుగా అరవలేదండి పంతులు గారు, మామూలుగా అరవలేదు. ఒళ్ళు రోమలు నెక్కబుడిస్తే నాకు భయంకి పరుగో. నేను ఇంకా భయం వేస్తే తర్వాత తెలిసింది ముట్టుకోకూడదని. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ముట్టకూడదనే విషయం నాకు తెలియదు. అప్పుడు నాకు నేను పెట్టేసుకున్న ఆ ఆశీర్వాదం తీసుకుందా లాగేసుకుందా నేను పెట్టిన, ఆయన పెడితేనే వస్తుందంట. అది నేను టచ్ చేసి నేను పెట్టేస్తున్నాను. ఆయన క్యాక్ వేసాడంటే మళ్ళీ జీవితంలో గుడికి వెళ్ళాను. నేను చంపేస్తాడని భయం వేసి నాకు. ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్న వస్తువుల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు చూడండి. దేవుడి దగ్గర ఉన్న వస్తువుల్ని చాలా నెస్ట్గా హ్యాండిల్ చేస్తారు చూడండి. ఎందుకంటే దేవునిది. చర్చిలో ఆ భయాలు ఉంటాయా? దేవుని వస్తువుల విషయంలో ఇదిగో ఉంటుందా?
బలిచ్చాడు దీన్ని ఆయన. దేవుని వస్తువుల విషయంలో ఆ భయాలు ఉంటాయా? ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో దేవుని వస్తువుల విషయంలో కూడాని అదే భయం ఉండేది. మీకు ఒక సంఘటన మాట 2 సమయాల్లో 6వ అధ్యాయంలో ఉండే సంఘటన మీ అందరికీ తెలిసిందే. దావీదు సైన్యము దేవుని మంచాన్ని తీసుకొద్దామని బయలుదేరారు. తీయక్కర్లేదు, నేను చెప్పేస్తాను. మంచాన్ని తీసుకొద్దామని బయలుదేరారు. ఆ మందసం చక్కగా నీట్గా రెడీ చేసుకుని, మంచి కొత్త ఎద్దుల బండి అంతా నీట్గా రెడీ చేసుకుని, దేవునిది మందసం అని చెప్పి అది ముట్టాలంటే కొందరికి అనుమతి, ఎవడు పడతాడు ముట్టడానికి వీల్లేదు, అస్సలు వీల్లేదు. అది పెట్టి చక్కగా ఆ మందసాన్ని యెరూషలేం తీసుకురావడం కోసం అలా ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా వస్తున్నారు. ఈ లోపల ఆ ఎద్దుల బండి చిన్న రాళ్ళు ఎక్కి సర్రం జారింది బండి. ఆ బండి మీద ఉన్న ఆ మందసం ఇలా జరుపుకుంటూ వచ్చేస్తే ఉజ్జయ ఉంటాడు అక్కడ. పడిపోతుందని టక్కన చెయ్యి ముడతాడు, అక్కడికక్కడ కాలు చచ్చిపోతాడు. దేవుని మందిరపు వస్తువుల్లో పడిపోతుందని చెప్పి ఆయన జస్ట్ చెయ్యి పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నాడు, కాలు చచ్చిపోయాక. దేవుని మందిరపు వస్తువుల విషయంలో అంత నిష్ఠ ఆ రోజులో ఉండేది. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలోని అతి భయంకరమైన నిష్ఠ ఉండేది ఆ రోజు. ఏది ఇవ్వాలన్నా, ఎలాంటిది ఇవ్వాలన్నా మంచిది కాకుండా ఏది ఇచ్చినా నీ మీదకి కీడు వచ్చేస్తుంది. అక్కడ దేవుని మందిరపు లోపల కూడాను ఇష్టానుసారంగా ఉంటే దేవుడు అస్సలు ఊరుకోడు. అక్కడ దేవుడికి ఇచ్చే విషయంలోని, దేవుడు మందిరపు విషయంలోని ఈ మాటలను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి, దేవునికి ఇచ్చే విషయంలోని అక్కడ అసలు ఎలాంటి మచ్చ డాగులు లేకుండా దేవుడికి ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి, ది బెస్ట్ ఇవ్వాలి. దేవుని మందిరపు విషయంలో కూడా అదే తీరు. ఇష్టారాజ్యంగా ఉంటే కుదరదు. ఇదంతా ఏంటి, పాత నిబంధన గ్రంథం. దేవుని మందిరము విషయంలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి. ఇది ఖచ్చితంగా పాటించి తీరాలి. ఈ మందిరపు విషయంలోని, మందిరంలో జరిగే విషయాలని, దేవుడి విషయంలోని, అర్పించే విషయాలని అన్నిటికీ ఒకే ఒక అర్పణ యేసు ప్రభు ద్వారా అయిపోయింది. బలి అర్పణ యేసు ప్రభు ద్వారా అది అయిపోయింది. రైట్, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఏంటి, దేవునికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది. 2, దేవుని మందిరపు విషయంలో, మందిరపు వస్తువుల విషయంలో చాలా. ఇప్పుడు అవేం లేవు, ఇప్పుడు అవేమీ లేవు. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది ముట్టినా, ఏది తిరగకుండా మిమ్మల్ని అడిగేవాడు ఉండడు. మీ చర్చికి ఎలాగొచ్చినా, ఎలాగున్నా, చర్చ్ ఎలాగున్నా, చర్చ్ ఎంత భయంకరంగా ఉన్నా మిమ్మల్ని అడిగేవాడు ఎవడు ఉండడు. ఇవన్నీ పోయాయి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏమయ్యాయి అంత పోయి, కొట్టివేయబడలే. అవన్నీ ఉన్నాయి కానీ వ్యాలిడ్ కాదు. ఇంకా ఇవేవి పనిచేయ. ఇప్పుడు ఏ ఆచారాలు లేవు, ఏ చట్టాలు లేవు. ధర్మశాస్త్రం అనేది అంచబడింది అక్కడ విషయంలో. రైట్, ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక వద్దాం. ఇప్పుడు బైబిల్లోండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. బైబిల్లోండి 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ మాట. ఫస్ట్ది, జారత్వంకి దూరంగా పారిపోండి. మనుషులు చేసే ప్రతి పాపము దేహముకి లోపల ఉంది కానీ జారత్వం చేసేవాడు ఏం చేస్తాడంట, తన సొంత శరీరానికి హానికరంగా చేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, నీ దేహము దేవుని వలన అనుగ్రహించింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయము అయ్యి ఉన్నది, మీకు తెలీదా అన్నాడు. ఇప్పుడు మందిరం ఏమైంది, మందిరం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఆ రోజుల్లో పాత నిబంధనలో ఒక గుడారాలు కట్టి, ఆ గుడార లోపల దేవుని మందిరం, ఆ మందిరంలో ఎలా ఉండాలో, ఆ మందిరంలోకి తేవాలంటే ఎలా తేవాలో ఆ రోజుల్లో రాయబడిన విషయాలు. ఇప్పుడు దేవుని మందిరం అంటే ఎక్కడ ఉంది? ఇప్పుడు నీ శరీరమే దేవుడు ఉండే మందిరం అయిపోయింది. ఆ రోజులు గుడారాలు. ఈరోజు ఏంటి, ఈ బిల్డింగ్ కాదు, ఈ గోడల మధ్య లోపల ఉన్నది దేవుని మందిరం కాదు. మందిరం ఏమైంది? ఇప్పుడు నీ శరీరమే దేవుడు ఉండే మందిరము, ఆలయము. దేవుడు ఎక్కడుంటాడు? ఇప్పుడు ఎక్కడుంటాడు? దేవుని ఆలయం ఏమైంది? ఇప్పుడు ఆలోచిద్దాం. ఇందాక దేవుడికి ఇచ్చే విషయాలని, దేవుడు మందిరం విషయాలని ఉన్న జాగ్రత్తలు మాట్లాడాం.
ఇప్పుడు ఆ జాగ్రత్తలు భయాలు ఏం లేవు. ఇప్పుడు డైరెక్ట్గా మందిరమే నువ్వైపోయావు. ఇక్కడ కూర్చున్న నువ్వే దేవుని మందిరం, దేవుడు నివసించే ఆలయము. దీన్ని జారత్వంతో పాడు చేయొద్దని చెప్పాడు. జారత్వంతో పాడు చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న ఆ ఆచారాలు ఏదైనా ఒకవేళ ఇప్పుడు పాటిస్తే దేవుని వస్తువులు ఇష్టం వచ్చినట్టు ముట్టొద్దని చెప్పాడు. ఇప్పుడు ముడత ఏమైనా అవుద్దా? ఏమీ అవ్వదు ఇప్పుడు, రైట్? ఇప్పుడు మందిరం ఏమైంది? కొంచెం ఆ శ్రద్ధగా వెళ్ళడానికి ప్రయత్నించండి. మందిరం ఏమైంది? గుడారాల నుంచి మందిరం ఏం మారింది? నేనే మందిరంగా మారిపోయాను. దేవుని మందిరం ఎక్కడరా అంటే నా లోపల ఉన్నదే దేవుని మందిరం. నేనే దేవుని మందిరం, దేవుడు నాలో ఉంటాడు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ మందిరం విషయాల్లో కొంచెం ఆలోచిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ మాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలుసు కదా. ఒకవేళ ఎవరైనాను దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని వారిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది, మీరే ఆ ఆలయమై ఉన్నారు. మళ్ళీ ఒక్కసారి చదువు కదే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఇది శ్రద్ధగా గమనించండి. ఇప్పుడు చర్చ్ అనేది ఎవరంటే మనమే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలీదా అన్నాడు. ఎవరైనాను ఇక్కడ హెచ్చరిక. ఎవరైనా దేవుని ఆలయం ఎక్కడుంది అంటే ఎక్కడ పాడు చేస్తే మనల్ని పాడు చేసుకుంటే అంటే మనం లోపల ఉన్న దేవుని మందిరాన్ని పాడు చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుని వారిని పాడు చేస్తాడు అంటే నాశనానికి గురిచేస్తాడు. అందుకే మొదట్లో జారత్వాన్ని విడిచిపెట్టి నీ దేహాన్ని జాగ్రత్త పరుచుకున్నాడు. నీ దేహం నీది కాదు, దేవుడిస్తే వచ్చిందని చెప్పాడు. నీ దేహం లోపల దేవుడు ఉంటాడని చెప్పాడు. ఈ దేవుడిచ్చిన దేహాన్ని కనుక నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఇప్పుడు చూడండి, నిన్ను పాడు చేయడం ఏంటి, దేవుడు పాడు చేయడం ఏంటి? ఆలోచండి. నీ దేహాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. నీ దేహం ఆల్రెడీ నువ్వు పాడు చేస్తున్నావు కదా, మరి ప్రత్యేకంగా దేవుడు పాడు చేయడం ఏముంది? ముందేమన్నా అది ఒకవేళ నీ శరీరాన్ని కనుక నువ్వు పాడు చేసావంటే నీ ఆత్మ దేవుడు పాడు చేస్తాడు. నీ శరీరాన్ని పాడు చేస్తే నీ ఆత్మని వెళ్ళకుండా ఆపేస్తాడు. జాగ్రత్త. అంటే నీ శరీరాన్ని జారత్వంతో పాడు చేయడానికి వీల్లేదు. ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఆ రోజులో చర్చే. నువ్వు చర్చ్కి వెళ్ళకపోతే ఏ నష్టం లేదు, ఇంకా అయిపోయింది. కానీ ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అది నీ లోపల నువ్వే ఒక మందిరము, నువ్వే కోవెల, నువ్వే ఒక ఆలయము. ఇప్పుడు ఈ ఆలయం లోపల దేవుడు ఉంటాడు. ఈ ఆలయాన్ని జారత్వంతో పాడు చేయొద్దు. పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడని విషయాడు. కొంచెం ముందుకెళ్ళి మొదటి తెస్సలోనికీ పత్రిక వద్దాం. ఇప్పుడు ఆఖరిగా మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వరకు నిదానంగా చూద్దాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6. మెట్టుకు ఏంటి? మెట్టుకు అంటే ఆఖరికి అంటే ఫైనల్గా ఆఖరణ. ఇది ఆఖరిగా మాట్లాడుతున్న మాట. ఆఖరిగా, రైట్? చదువు. రైట్. ఇక్కడ చూడండి, పౌలు గారు ఈ తెస్సలోనికీ ప్రాంతంలో సుమారుగా 3 వారాలే ఉన్నాడు. 3 వారాలు. ఎందుకంటే వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. ఉండనివ్వ టైంలో చాలా త్వరగా పనిని ముగించుకొని మాట్లాడుతున్న విషయాలు. ఇక్కడ నుంచి పత్రిక రాస్తున్నాడు కొరింథీ పట్టణంకి, రైట్? మళ్ళీ ఒకసారి చదువు. మెట్టుకు సహోదరులారా, దేవుని పేరు మీద ఆజ్ఞ ఏదిచ్చామో మీకు తెలుసు కదా అన్నాడు.
కాగా మీరెలాగు నడుచుకొని మీరు ఎలా నడుస్తున్నారో దేవుని సంతోషపరచవలెనో హ్మ్. మా వలన నేర్చుకున్న ప్రకారముగా హ్మ్. మీరు నడుచుకొనుచున్నారు. రైట్. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. రైట్. ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ సంఘస్థులతో మాట్లాడుతూ మీరు మమ్మల్ని చూసి మేము ఏదైతే చెప్పామో దాన్ని మీరు నేర్చుకున్నారు కదా, మీరు అంతకంత అంటున్నాడు. అంటే ఆల్రెడీ వాళ్ళు దేవుని విషయాలు విన్నారు, దేవుని విషయాలు చక్కగా జీవిస్తున్నారు, ఇంకా బెటర్ అవ్వాలని ఆశపడుతున్నాడు. అంటే దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, పౌలు గారు మాట్లాడుతున్న మాటని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడున్న సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే మీరు ఆల్రెడీ మేము ఏదైతే చెప్తున్నారో అది విన్నారు, అది చేస్తున్నారు అని చెప్తున్నాడు. మీరు ఏది విన్నారో అది చేస్తున్నారు, మేము ఏది చెప్పామో అది మీరు విన్నారు, అది చేస్తున్నారు అని మాట్లాడు. సరిపోలే అంటున్నాడు, సరిపోలే అంటున్నాడు, ఇంకా కొంచెం పెంచమంటున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. పౌలు గారు మన దగ్గరికి వచ్చి మన సంఘంలోనే నిలబడి మాట్లాడితే ఇప్పుడు నేను ఏంటంటే చెప్పానో మీరు చేస్తున్నారు కదా అని అనుకోండి. ఏ విషయాలైతే బోధించానో మీరు చేస్తున్నారు కదా అని మన సంఘంతో మాట్లాడుతున్నాం అనుకుందాం. ఏం చెప్తుంది సమాధానం? ఇప్పుడు పౌలు గారు అక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. మేము ఏదైతే చెప్పామో ప్రభు ఆజ్ఞానుసారం మీరు అది చేస్తున్నారు, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి మీరు అనే విషయాన్ని, ఇంకా కొంచెం దేవుని సంతోషపెట్టే వారిలా తయారవ్వాలనే విషయాన్ని మాట్లాడుతున్నాను. అదే మాట ఇక్కడ అడుగుతా ఏంటి, అదే వచ్చిన ఇక్కడ అడుగుతా ఏంటి? ఈ సంఘానికి వచ్చి గోటిగ్ర సంఘానికి వచ్చి పౌలు గారు నిలబడి మాట్లాడుతూ ఉంటే నేను ఏదైతే విషయాలు మీరు చెప్పానో అవన్నీ చేస్తున్నారు కదంటే మీ మనసు ఏం చెప్పుద్దు లోపల? ఊరుకోండి పౌలు గారు, మీకు తెలియదు ఏంటి అంటావా? మా బతుకులేండి మాకు తెలియదు ఏంటి అనము. వీళ్ళంతా చెప్పిందని చేశారు, ఇంకా సరిపోలే అంటున్నాడు. ఏంటి సరిపోలే? దేవుని సంతోష పెట్టడం కోసం. చూడండి కిందకెళ్ళి మీరు పరిశుద్ధులగుటయే ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి. చెప్పిన చేస్తున్నారు కానీ మీరు పరిశుద్ధులు అవడానికి అనగా మీరు జాగ్రత్తమునకు ఇక్కడ మాట్లాడిన విషయం ఏంటంటే మళ్ళీ మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దూరంగా ఉండడం దేవుని చిత్తము. జారత్వానికి దూరంగా ఉండడం దేవుని చిత్తము. ఏంటది? ప్రార్థన ఏంటి? యేసుప్రభు చెప్పిన ప్రార్థన. పరలోకంలో దేవుని చిత్తం జరుగుతుంది కానీ భూమి మీద దేవుని చిత్తము జరగట్లే. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటంట? జారత్వానికి దూరంగా ఉండాలి. ఇది దేవుని చిత్తము, దేవుని ఇష్టము. నేను మరలా ఒకసారి వెనక్కి నుంచి వస్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవునికి ఇచ్చే విషయంలో చాలా పవిత్రంగా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా పడితే అలా ఇవ్వడానికి లేదు. ది బెస్ట్ ఇవ్వాలి, ఫస్ట్ అది ఇవ్వాలి. రైట్? దేవుని మందిరంలో ఉన్న విషయాల గురించి, పరికరాల గురించి ఏదైనా సరే ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఇష్టానుసారంగా ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు వారిని పాడు చేసేవాడు. వస్తువుల విషయంలో కొత్త నిబంధనకు వచ్చేసినప్పటికీ, యేసుప్రభు నిబంధనకు వచ్చేసినప్పటికీ మనమే దేవుని మందిరం కింద మారిపోయాము. ఈ మందిరాన్ని మనం పాడు చేయడానికి వీలేదు. దేంతో? జారత్వంతో పాడు చేయడానికి వీల్లేదు. జారత్వంతో ఈ శరీరాన్ని పాడు చేయడానికి వీలేదు. జారత్వాన్ని నుంచి దూరంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. చెప్పండి ఒకసారి ఏంటది? కిందకి రాయి మళ్ళీ. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక దేవుడు తెలియని వారిలాగా కామాభిలాష కాక పరిశుద్ధతయందును పరిశుద్ధతందును ఘనత ఎందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. రైట్. ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే మీ బాడీని, మీ శరీరాల్ని, మీ దేహాల్ని జారత్వానికి చోటు ఇవ్వకుండా మీకు మీరే కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు అంటే తెలియని వారిలాగా మీరు ఉండకుండా మీకు మీరే మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకసారి బైబిల్ మూసి నా వైపు చూడండి. బైబిల్ మూసి నా వైపు చూడండి. అందులో మరొక్కసారి వెనక్కి ఉంచండి. ఫస్ట్ది ఏంటి? దేవునికి ఇచ్చే విషయంలో ఏదైనా సరే బెస్ట్ది ఇవ్వాలి. పాత నిబంధన గ్రంథము. రైట్? దేవుని మందిరంలో ఎలా ఉండాలి? ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. దేవుని మందిర విషయాల్లో, వస్తువుల విషయంలో ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. అంటే దేవుని మందిరాన్ని మనిషి పాడు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త నిబంధనకి వచ్చింది, మనమే దేవుని మందిరం అయిపోయాము.
ఈ దేవుని మందిరాన్ని మనం అయిపోయాం కాబట్టి, మనమే దేవుని మందిరం అయిపోయాం కాబట్టి, మనము ఈ మందిరాన్ని పాడు చేయడానికి వీలేదు. ఇప్పుడు చర్చిలో నువ్వు గోడ రెక్కొట్టేసినా, టేబుల్ రెక్కొట్టినా, వైర్లు తెంపేసినా దేవుడు నిన్ను అడగడు, ఏం అడగడు. నీ శరీరాన్ని కనుక పాడు చేసావంటే, అంటే జారత్వంతో నీ శరీరాన్ని కనుక పాడు చేస్తే ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు విషయాన్ని. ఎందుకంటే ఇది ఇప్పుడు దేవుడి మందిరం అయిపోయింది, దేవుడు నివసించే మందిరం అయిపోయింది. ఈ విషయాల్లో నీ ఆలోచన ఫస్ట్ చూపనండి, తర్వాత ఆలోచన, స్పర్శ. ఫస్ట్ ఏంటి? చూపు, తర్వాత ఆలోచన, తర్వాత స్పర్శ. రైట్? ఈ మూడు, ఒకటి నీ చూపు, కనుచూపు, నీ ఆలోచన, రెండోది నీ తాకిడి, స్పర్శ, ముట్టడం, తాకడం, చూడడం. ఇవి ఈ మూడు నీ కంట్రోల్లో ఉంటాయి. నీ కళ్ళే, నీ మనసే, నువ్వు ముట్టుకోవడం నీ స్పర్శే. ఈ మూడు నీ కంట్రోల్లో ఉంటాయి, ఇంకెవరి కంట్రోల్లో ఉంటాయి? కంట్రోల్ ఎప్పుడు తప్పదా? కంట్రోల్ తప్పదా? నీ చూపు, నీ ఆలోచన, నీ స్పర్శ, నువ్వు ముట్టడం, తాకడం, రుచి చూడడం, ప్రతిసారి నీ కంట్రోలేనా? ఇప్పుడు దేవుడి మందిరం, నా శరీరము దేవుని మందిరము, నా లోపల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూపుని ఎవరు కంట్రోల్ చేయాలి? చూపు ఎవరు కంట్రోల్లో ఉండాలి? నా కంట్రోలా, దేవుని కంట్రోలా? ఇప్పుడు నా ఆలోచన ఎవరి కంట్రోల్లో ఉండాలి? స్పర్శ, నేను ముట్టాలంటే, తాకాలంటే, చూడాలంటే, ఇది దేవుడి మందిరం, నా శరీరం అయినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు ఉండాలి. ఇప్పుడు జారత్వము ఈ మూడు ద్వారానే అవుతుంది. నీ కంటి చూపు, నీ ఆలోచన, నీ స్పర్శ. మనిషి యొక్క జారత్వం అంటే, ఈ పదం అర్థం అవడానికి చెప్తున్నాను. జారత్వం అంటే నీకు ఇవ్వబడిన లీగల్ బాడీ కాకుండా, అంటే ఒక వివాహం అయిన తర్వాత, వివాహం జరిగిన తర్వాత నీకు నీ భర్త లేదా నీ భర్తకి నీ భార్య, వీరిద్దరూ కాకుండా ఇంకే పరాయి స్త్రీ అయినా, ఏ పరాయి పురుషుడి వైపు అయినా నీ చూపు, నీ మనసు, నీ స్పర్శ, ఈ మూడు తప్పే అంటే జారత్వం. మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళైన భార్య భర్తలు వీరిద్దరూ కాకుండా వీరి ఆలోచన కానీ, వీరి చూపు కానీ, వీరి స్పర్శ, ముట్టుకుంటూ తాకి చూసే ఏ పద్ధతి అయినా మీ భార్య భర్తలని దాటి వెళ్ళిందంటే అది వ్యభిచారం, పాపం. ఇది జారత్వం. ఇప్పుడు ఈ శరీరము ఎక్కడ కూడాను ఈ జారత్వం జోలికి వెళ్ళడానికి వీలేదు. ఒకవేళ ఈ శరీరము జారత్వం జోలికి వెళ్తే ఈ శరీరం దేవుడు పాడు చేయడం ప్రారంభిస్తాడు. ఇది దేవుని మందిరం, దేవుని మందిరం పవిత్రంగా ఉండాలి, దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన దేవుని మందిరాన్ని నీ కంటి చూపు, నీ ఆలోచన, నీ స్పర్శ, ఈ మూడిటి విషయంలో నీ అదుపు లేకపోతే ఖచ్చితంగా తప్పిపోతాం. ఇది పాడు చేయడానికి వీల్లేదు, పాడు చేయడానికి వీల్లేదు. నేత్ర, కంటితో. ఇక్కడ అంటే ఆ జారత్వం అనే పదంకి ఇంకొంచెం అర్థం అవడానికి చెప్తున్నాను. శరీరము బలహీనమైనది, మనిషి యొక్క శరీరము బలహీనమైనది. ఈ బలహీనమైన శరీరము 8 ఏళ్ళ దగ్గర నుంచి, అంటే ఒక పిల్లవాడు పిల్లకి 8 ఏళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లోపల శరీరంలో కోరికలు మొదలైపోతాయి. 8 ఇయర్స్, 8 ఏళ్ళు రాగానే వారి మైండ్ మారిపోద్ది. 8 ఏళ్ళ లోపల, 7-8 లోపల అంతా వారి మైండ్ మెచ్యూర్ అవ్వదు. 8 ఏళ్ళ తర్వాత నుంచి మెచ్యూర్ అయిపోద్ది. మగపిల్లలు అనుకో, ఆడపిల్లలు ఏంటో తెలిసిపోద్ది. ఆడపిల్లతో మాట్లాడితే ఏం తెలుస్తుంది, ఆడపిల్లతో తాకితే ఏం తెలుస్తుంది, ఆడపిల్లలు ఎలా చూడడం తెలుస్తుంది. ఆడపిల్ల అనుకో, మగపిల్లలతో ఎలా ఉండడం తెలుస్తుంది, మగపిల్లలు తాకడం తెలుస్తుంది, చూడడం తెలుస్తుంది. ఇవన్నీ 8 ఏళ్ళ నుంచి ప్రారంభించబడిపోతుంది. శరీరం లోపల ఈ మెచ్యూర్ అయిన తర్వాత, ఆడపిల్ల కానీ పురుషుడు కానీ మెచ్యూర్ అయిన తర్వాత వారి లోపల హార్మోన్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే చూడకూడనివి, చేయకూడనివి, తాక్కూడనివి అన్నీ ఈ ప్రారంభ వయసు నుంచి ప్రారంభమైపోతుంది. 8 నుంచి స్టార్ట్ అయిపోతుంది మనిషికి. ఇప్పుడు జారత్వము అంటే నీకు సంబంధం లేని, నీకు అనుమతి లేని ఏ దుష్క్రియ అయినా జారత్వమే. ఒక స్త్రీని కనుక చూసినా, ఒక పురుషుని కానీ చూసినా, ఒక పురుషుని చూసి మనసులో ఆలోచించినా అది జారత్వం. ఇప్పుడు నీ శరీరము నీ అదుపులో లేకపోతే, నీ కళ్ళు నీ అదుపులో లేకపోతే, నీ ఆలోచన నీ అదుపులో లేకపోతే, నువ్వు ముట్టుకోలు తాకాలనే విషయాలు నీ అదుపులో లేకపోతే దేవుని మందిరం పాడైపోతుంది, దేవుని ఆలయం పాడైపోతుంది. దేవుని ఆలయం జారత్వానికి చోటు ఇచ్చేస్తున్నావు.
ఒకవేళ ఇవి అదుపులో పెట్టుకోకపోతే నీ శరీరం నాశనం అయిపోద్ది, నీ శరీరంతో పాటు నీ జీవితం నాశనం అయిపోద్ది. ఎందుకంటే దేవుని ఆలయమే ఉంది. నేను మరలా మీకు గుర్తుండడానికి మాట్లాడుతున్నాను. పాత నిబంధనలో మందిరం అంటే గుడారాలు, టెంట్లేసి కట్టో ఏదో చేసే లోపల వస్తు రూపాలలో అన్నీ ఉండేవి. ఆ పాత నిబంధన కాలం అయిపోయిన తర్వాత యేసు ప్రభు కాలం మందిరం అంటే ఇక్కడ కూర్చున్న నువ్వే. ఆ రోజు ఆ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు, ఈరోజు ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడు. జారత్వము అనే బలహీనత, శరీరంకు ఉండే బలహీనత, ఈ 8 ఏళ్ళ నుంచి ప్రారంభించబడిన ఈ బలహీనత ఎంత వయసు ఉంటుందో తెలుసా? 108 ముసలోడికి కూడా ఉంటుంది ఆ విషయం. ఈ శరీరంలో కోరిక 8 ఏళ్ళ నుంచి ప్రారంభమయ్యి, కామకత్వమైన ఈ శరీరానికి కోరికలు ప్రారంభమయ్యి 8 ఏళ్ళ నుంచి ప్రారంభమయ్యి 108 ఏళ్ళు ముసలోడు ఉన్నా సరే కూడా ఆడు కూడా కోరికలు సావు. లేగలేడు, పడుకోలేడు, ఎవడని లేపితే ఎవడని నడిపితే కానీ నడవలేడు. అలాంటి మస్తుల వాడికి కూడా ఇంత దరిద్రమైన కోరికలు, ఆశలు ఉంటాయి శరీరానికి సంబంధించినవి. ఇప్పుడు శరీరం ఎవరిది? దేవుడిది. ఈ లోపల ఉండి ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే, ఆ అపవిత్రమైన ఆశల్ని కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే దేవుని శరీరం పాడైపోద్ది. నువ్వు చూసి, నువ్వు ఆలోచించి, నువ్వు తాకి నీ శరీరాన్ని పాడు చేస్తుంటే దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావు. జాగ్రత్త. దేవుని ఆలయం విషయంలో దేవుడు చాలా నిష్టగా ఉన్నాడు. దేవుని ఆలయం విషయంలో దేవుని ఆలయమైన మన శరీరాన్ని కనుక మనం పాడు చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఊరుకోడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని మందిరము దేవుని చిత్తము. అవసరానండి. దేవుని మందిరం అంటే ఏంటి? మనమే. దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? జాగ్రత్త నుంచి దూరంగా ఉండాలి దేవుని చిత్తం. దేవుని ప్రార్థన ఏంటి? దేవుని చిత్తం పరలోకం జరిగినట్టు భూమి మీద జరగాలి. రైట్. దేవుని ఆలయం ఎక్కడుంది? మనమే దేవుని ఆలయము. ఇప్పుడు దేవుని చిత్తం మన లోపల ఏంటి? జాగ్రత్త నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ మనం జాగ్రత్తం కలిగి ఉంటే ఏం చేసినట్టు? దేవుని ఆలయాన్ని పాడు చేసినట్టు. మనం దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పాడు చేస్తాడు. ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ బాడీ నుంచి చేయడానికి వీల్లేదు. నీ కళ్ళు, నీ ఆలోచన, నీ స్పర్శ,